ట్రాఫిక్ రూల్స్ పాటించినటువంటి వాహనదారులకి ఇప్పుడు కేంద్ర రవాణా శాఖ అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. నిజంగా మీ వాహనాల మీద 5 చలాన్ల కంటే కనుక ఎక్కువ ఉంటే మీ లైసెన్స్ రద్దు చేస్తారు. అలాగే మీరు నిర్ణీత కాలంలో అంటే 45 రోజుల కాల వ్యవధిలో చలాన్లు గనక పే చేయకపోతే మీ వాహనాన్ని సీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఇప్పుడు రవాణా శాఖ అధికారులకు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ట్రాఫిక్ రూల్స్ పాటించినటువంటి వాహనదారులు ఎవరైతే ఉంటారో వారికి ఇప్పుడు కేంద్ర రవాణా శాఖ అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. చలాన్లను ఇన్ టైంలో పే చేయనటువంటి వాహనదారులు ఎవరైతే ఉంటారో వారి వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేసేటువంటి అధికారాన్ని ఇప్పుడు పొందున్నారు. దాంతోపాటుగా 5 చలాన్లను మించి గనక ఉంటే ఆ చలాన్లను పే చేయనటువంటి నేపథ్యంలో ఆ వాహనదారుని యొక్క లైసెన్స్ను కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఇప్పుడు రవాణా శాఖ అధికారులకు ఉంది. ఏంటి సార్ ఈ రూల్స్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఎలా ఉందంటే ప్రభుత్వం యొక్క తీరు, మేము వేసే ట్యాక్సులు మేము వేస్తాము, మీరు పడండి, మీరు పే చేయాల్సిందే అని చెప్పి బలవంతపు వసూళ్ళు అంటారు కదా, ఆ విధంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటి? రోడ్లు ట్రాఫిక్ లేకుండా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అది. ట్రాఫిక్ లేకుండా చేయాలి. అలాగే సిగ్నల్స్ డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి. ఇవన్నీ రోడ్లు సదరంగా ఉండేటట్టు చేయాలి. ఇవన్నీ చేయకుండా మేమేం పట్టించుకోము, మీరు మాత్రం డబ్బులు కట్టాల్సిందని చెప్పి నిరంకుశితం కదా ఇది. ఇప్పుడు తాజాగా కొత్త రూల్స్ తీసుకురాబోతున్నారు. ఏం రూల్స్ తీసుకురాబోతున్నారు? రవాణా దాంట్లో ప్రధానంగా బాధుడు ఎలా ఉందంటే, కేంద్ర ప్రభుత్వం బాధుడు రవాణా దాంట్లో ఈ మధ్యకాలంలో హెల్మెట్లు ఒకటి తీసుకొచ్చారు. ఐఎస్ఐ హెల్మెట్లే ఉండాలి, మామూలు హెల్మెట్ ఉంటే కుదరదు. హెల్మెట్ లేకపోతే ఫైన్ కూడా పెంచేశారు ఇప్పుడు. అలాగే కారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అంతకుముందు 1000 రూపాయలు ఉండేది, దాన్ని 5000 చేశారు. ఇట్లా పెంచుకుంటూ పోయారు, ఫైన్లు అన్నీ పెంచుకుంటూ పోయారు. ఇక ఇప్పుడు తాజాగా ఏంటి, వాళ్ళు తీసుకొచ్చిన నిర్ణయంలో మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు కాబట్టి మీరు 5 సార్లు కనుక వరుసగా మీరు కనుక ఫైన్ అంటే మీరు చలాలను పడితే మీరు లైసెన్స్ రద్దు చేస్తాం అని చెప్పి నిబంధన తీసుకొచ్చారు. పైగా దానికి 45 రోజుల లోపల మీరు చలానా అమౌంట్ కట్టేసేయాలి అని చెప్పి లేదంటే వాహనాన్ని సీజ్ చేస్తాం. అంటే ఇంతకు ముందు చలాన్లు పడితే ఆ చలాన్లని పే చేసేటువంటి గడువు సమయం ఖచ్చితంగా 90 రోజులు ఉండేది. దాన్ని 45 రోజులు కుదించేశారు. 90 రోజులు ఉండేది. మళ్ళీ సిసిఎస్కి వెళ్తే మాట్లాడుకుంటే దానికి మళ్ళీ నెగోషియబుల్ ఉండేది. ఇవన్నీ చాలా ఉన్నాయి. సరే ఇవన్నీ ఓకే, ఇవన్నీ పెడుతున్నారు, బాగానే ఉంది. సరే పెట్టేటప్పుడు మీరు సక్రమంగా ఉండాలి కదా, రోడ్లు మరమ్మతులు చేయాలి కదా. రోడ్లు సక్రంగా ఎక్కడ ఉంటున్నాయి? ఇరుకైనటువంటి రోడ్లు. అసలు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కొత్త వెహికల్స్ వస్తున్నాయి కదా. అవును. ఆ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెహికల్స్ కి దానికి తగినటువంటి రోడ్స్ ఉన్నాయా లేవా? ఆ రోడ్స్ ని కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కదా. కానీ కెపాసిటీకి మించినటువంటి వెహికల్స్ అమ్మడానికేమో పర్మిషన్ ఇస్తున్నారు. రోడ్ల యొక్క విస్తీర్ణాన్ని పెంచట్లేదు. మరి ట్రాఫిక్ ఉంది, ఒక ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు మనం ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, మనకి ఫ్యూయల్ ఎంత ఖర్చు అవుతుంది? మరి ఆ ఫ్యూయల్ ఖర్చు ఎవరు ఇస్తారు? వాళ్ళు ఇవ్వాలి కదా. మామూలు రూల్ ప్రకారం అయితే వాళ్ళే ఇవ్వాలి కదా. అసలు యాక్చువల్గా చట్టంలో ఉంది ఇది, కాబట్టి ఎవరు చాలా మంది దాన్ని పట్టించుకోరు. కానీ ఇప్పుడు మనం వెళ్ళే ట్రాఫిక్ జామ్ అయితే మన ఫ్యూయల్ ఎక్కువ కాస్ట్ అయితే దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ పే చేయాలి అసలు. అలాగే వాటర్ కంటామినేషన్ జరిగింది అనుకోండి, వాటర్ కంటామినేషన్ జరిగితే బాధ్యత వహించాలి మున్సిపాలిటీ. ఎందుకంటే వాటర్ ట్యాక్స్ తీసుకుంటున్నాడు. వాటర్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు? శుద్ధమైనటువంటి వాటర్ ఇస్తారనే కదా వాటర్ ట్యాక్స్ కడుతుంది. మా ట్యాక్స్లు మాకు ఇచ్చేసేయండి, మేము మాత్రం ఏమి మీకు వెసులుబాట్లు కల్పించమని అంటే అది ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అలా ఉంది. ఇప్పుడు ఒకవైపు కార్పొరేట్ వైపు పరిగెత్తున్నాడు ఆయన. నిన్నగాక మొన్న డేటా వచ్చింది, మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు కార్పొరేట్లకి దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు వేవ్ ఆఫ్ చేశారంట రుణాలు. వాళ్ళు ఇవ్వాల్సిన వన్ టైం సెటిల్మెంట్. అదే 25 లక్షల కోట్లు గనక నిజంగా దేశ ప్రజల కోసం ఏదైనా స్కీమ్ ప్రకారంగా ఉపయోగించినట్లయితే నిజంగా దేశాభివృద్ధి జరిగేది కదా. కానీ అది జరగట్లేదు కదా. ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి, వెహికల్స్ ఏం చేస్తున్నాడు? ట్యాక్స్లు పెంచారు. మీరు షోరూమ్ ప్రైస్ తీసుకుంటే, ఎక్స్ షోరూమ్ ప్రైస్ తీసుకుంటే ఆ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద
కనీసం 40% ట్యాక్స్లు పడుతున్నాయి. ఉమ్, ఎక్స్టోర్ ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చేటప్పటికి మనకి హైయెస్ట్ ట్యాక్స్లు పడుతున్నాయి. ఉమ్, ఇన్సూరెన్స్ కట్టాలంటాడు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలా లేదనేది ఎవరిది బాధ్యత? వాడు వెహికల్ కొన్నాడు ఇన్సూరెన్స్ కట్టుకుంటాడుగా, వాడి ఆ మాత్రం వాడికి ఓనర్కి అవగాహన ఉండదా? ఉమ్, ఇన్సూరెన్స్ కట్టకపోతే ఫైన్ వేస్తాడు. ఉమ్, పైగా లైఫ్ ఇన్సూరెన్స్ కట్టాలి, ఉమ్, ట్యాక్స్లు అన్నీ కట్టాలి, అన్ని రకాల ట్యాక్స్లు, రోడ్ ట్యాక్స్ అంటాడు, మళ్ళీ పార్కింగ్ ఫీజు అంటాడు. ఈ మధ్య మళ్ళీ ఇంకొక నిబంధన ఇంకా రాలా, మీరు కారు కొనేటప్పుడే మీ కారుకి పార్కింగ్ చూపిస్తే ఆ పార్కింగ్ ఫీజు వేస్తాడంట. ఉమ్, లైఫ్ ట్యాక్స్ లాగా, లైఫ్ పార్కింగ్ ట్యాక్స్ అనమాట. లైఫ్ ట్యాక్స్ వేయాలనేటువంటి ఒక ఆలోచన. ఉమ్, సో ఇలాంటివన్నీ చేసి రవాణా శాఖలు వీలున్నంత వరకు ప్రజల్ని పిండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జిఎస్టీ తగ్గించాము అంటున్నారు. ఉమ్, జిఎస్టీ తగ్గించాము, సంబరాలు చేసుకోండి అని చెప్పి చెబుతున్నారు. ఉమ్. అంటే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గించినప్పటికీ సంస్థలు మాత్రం నిజంగా అసలు ఆ ధరలను అయితే తగ్గిస్తున్నటువంటి పరిస్థితి లేదు కదా. తగ్గించారు వాడు. ఇప్పుడు మీరు ఏ షాప్కి వెళ్ళినా, ఉమ్, మీరు కారు షోరూమ్కి వెళ్ళండి, లేదా టూ వీలర్ షాప్కి వెళ్ళండి, లేదంటే ఇతర వస్తువుల షోరూమ్కి వెళ్ళండి, ఉమ్, అతను తగ్గిన వార ఇన్వాయిస్ రేట్ పెంచుకుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇన్వాయిస్ రేట్ పెంచుకొని సేమ్ రేట్ చూపిస్తున్నాడు. నువ్వు జిఎస్టీ తగ్గించిన ఉపయోగం 4 స్లాబుల నుంచి 2 స్లాబులు తీసుకొచ్చారు. ఉమ్, ఆ 2 స్లాబులు తీసుకొచ్చిన వస్తువుల్ని తగ్గిస్తున్నారా లేదని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎవరిది? జిఎస్టీ అధికారులు ఉంది. జిఎస్టీ అధికారులది కదా. జిఎస్టీ అధికారులను వ్యాపారులు కొమ్మక్క అయిపోయి ఇన్వాయిస్లు పెంచుకుంటున్నారు. ఇన్వాయిస్లు పెంచుకుంటూ ధరలు తగ్గించట్లేదు. అదేదో టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు, కంప్లైంట్ చేయండి మేము పరిష్కరిస్తామని. ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే పరిష్కరించే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఏసీబీ వాళ్ళు కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఇస్తారు. ఏసీబీ వాళ్ళు కూడా ఎంతమంది ఏసీబీ వాళ్ళు అవినీతి పరులైనటువంటి అధికారులని కంట్రోల్ చేయగలిగారు? ఇప్పుడు అసలు ఏసీబీ వాళ్ళు అసలు ఎన్ని కేసులు పెట్టారు? అవినీతి ఎంత జరుగుతుంది అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము, మీరు కంప్లైంట్ చేస్తే మేము పరిష్కరిస్తాం జిఎస్టీ అని చెప్తారు. అలా కాదు కదా. నువ్వు జిఎస్టీ తగ్గించేటప్పుడే 4 స్లాబుల నుంచి 2 స్లాబులు తగ్గించేటప్పుడే దానికి అనుగుణంగా ఆ సిస్టమ్ తయారు చేయాలి. ఇప్పుడు నోట్ల రద్దప్పుడు కూడా అది జరిగింది. నోట్లు రద్దు చేశారు ఆల్ ఆఫ్ సడన్గా. నోట్లు రద్దు చేశారు, సామాన్యులకేమో డబ్బులు లేవు. ఎవరైనా పారిశ్రామికవేత్త కానీ కార్పొరేట్ కానీ ధనవంతులు కానీ ఎవరైనా చనిపోయారు? బ్యాంకుల ముందు నిలబడిన పరిస్థితి ఉందా? బ్యాంకుల ముందు నిలబడ్డారు, ఎవరైనా చనిపోయారా? చనిపోయినప్పుడు ఎవరు? నోట్ల రద్దప్పుడు దాదాపు 100 మందో 150 మందో చచ్చిపోయారు. అంతా వీళ్ళే, పేదోళ్ళే, ఏ రోజుకి ఆ రోజు చూసుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 10, 5, 500 రూపాయల నోట్లు మార్చుకోవడానికి క్యూలో నుంచోని నానా రకాల ఇబ్బందులు పడ్డారు. అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి ఒక సిస్టమ్ అనేది తయారు చేయాలి. ఆ సిస్టమ్ లేకుండా ఆల్ ఆఫ్ సడన్గా ఒక అనౌన్స్మెంట్ చేసేసి మీరు తాంబూలాలు ఇచ్చాం తణుకు చావండి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇదే కదా. ఇప్పుడు కూడా ఇప్పుడు లైసెన్స్ దీన్ని కూడా లైసెన్స్ రద్దు చేస్తూ ఉంటారు. లైసెన్స్ రద్దు చేస్తామంటే మీరు అసలు ఎందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ ని జంప్ చేస్తున్నారు? ఎందుకు జంప్ చేయాల్సి వస్తుంది? ఒక 2 కిలోమీటర్లు పోవడానికి అరగంట పడుతుందా? లేదు 5 కిలోమీటర్లు పోవడానికి గంట పడుతుందా సిటీలో? దానికి ఎవరు బాధ్యులు? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బాధ్యులు కదా. అందుకే వాళ్ళు అసలు వాళ్ళకి ఫైన్ వేయాలి. ఫస్ట్ వాళ్ళకి ఫైన్ వేయాలి. వాళ్ళు ఇప్పుడు విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటుంటారు. ఈ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు ఒకవేళ ఇన్ టైంలో కనుక వీళ్ళు ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఇవ్వకపోతే గవర్నమెంటే పే చేసేలాగా ఎంఓఏ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు అప్పట్లో నాకు బాగా గుర్తు, నాఫ్తాలిన్ తోటి విద్యుత్ తయారు చేయడానికి నాఫ్తాలిన్ సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. నాఫ్తాలిన్ సరఫరా చేయలేదని చెప్పేసి కొన్ని 100 కోట్ల రూపాయలు అపరాధ రుసుము కట్టారు ప్రైవేట్ కంపెనీకి. అలాగే ఇక్కడ కూడా మీకు రోడ్లు మినిమం వసతులు కల్పించకుండా మీరు ట్రాఫిక్ రూల్స్ దాటకూడదు అని చెప్పి నిబంధనలు పెడితే ముందు అది చెయ్యాలి కదా. అది చేయనప్పుడు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తారు. అసలు ఇంకా విషయం ఏంటంటే అది అసలు ఏ చట్టంలో కూడా పోలీసులు ఆపమని లేదండి. వెహికల్స్ని పోలీసులు ఆపుతారు. పోలీసులు ఆపి ఇష్టానుసారంగా ఫైన్లు వేస్తారు. ఇప్పుడు ఇంకా ఇంతకుముందు అడిగి మాట్లాడి ఫైన్లు వేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మొబైల్ తీసేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు కూడా ఎవరికి తెలియదు. మొబైల్ షూట్ చేస్తున్నారు, ఫైన్లు వేస్తున్నారు. నీ బండి మీద ఫైన్ ఉంది కట్టమంటారు. ఎందుకు అని అంటే చెప్పరు. ఇంతకుముందులాగా ఆపి నీకు హెల్మెట్ లేదనో లేకపోతే ఇంకోటో కాదు. ఇప్పుడు అడగకుండానే వెనక నుంచి తీసేసి పంపించేస్తున్నారు. సో ఇది దోపిడీ కదా. రేపు లైసెన్సులు కూడా అదే. ఇప్పుడు లైసెన్స్ రద్దు చేస్తారని అంటే 45 రోజుల్లో డబ్బులు కట్టమన్నారు కాబట్టి కడతారు కదా. లైసెన్స్ రద్దు అవుతుందని చెప్పేసి అసలు అది ఫైన్ ఎందుకు కట్టారో లేదో ఎందుకు కట్టారో అనేది కూడా ఆలోచించుకునేటువంటి పీరియడ్ కూడా లేకుండా నీకు అమౌంట్ కట్టమంటే ఎలా కడతారు? అంటే
దోపిడీ వీలున్నంత వరకు లాగేసుకోవటం. ఇంత చేసి కూడా ట్యాక్సుల రూపాయలు ఇంత కట్టించుకుంటూ ఉంటూ కూడా 300 లక్షల కోట్ల రూపాయలు బాకీ అప్పులు చేశారు భారతదేశం ఈ 10 సంవత్సరాల్లో. మొత్తం అప్పు 300 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది భారతదేశం. మరి ఈ విధానాలు పెట్టేటప్పుడు ఈ పబ్లిక్ తిరగబడాలి వాస్తవంగా. ఎందుకు? ట్రాఫిక్ నియంత్రించాల్సిన బాధ్యత ఉంది కదా వాళ్ళకి. అవును. పైగా ఆర్టీఓలు ఆపాలి, పోలీసులు ఆపుతారు. ఇన్సూరెన్స్ ఉందా, పొల్యూషన్ ఉందా ఇవన్నీ అడుగుతుంటారు. అది ఆర్టీఓ డ్యూటీ. అది అవును. చట్ట ప్రకారం పోలీసులు ఆపకూడదు, కానీ ఎవరు అడగరు. ఎందుకంటే పోలీసులకు ఉన్నటువంటి అధికారం అలాంటిది. సో కాబట్టి భారతదేశంలో సిస్టమ్ మారాలి, అంతే తప్ప అదనపు భారం మోపితే ఎలా మారుతుంది? ఇప్పుడు ఉండే రోడ్లు ఎంత ఉంటాయి, ఉండే రోడ్లు ఎంత ఉన్నప్పుడు నీకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటు ఖాళీ ఉంటే వెళ్ళిపోతాడు. నువ్వు ట్రాఫిక్ రూల్స్ ధిక్కరించావు అని చెప్పి ఫైన్ వేస్తే అది తిరగబడే రోజులు వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.